ఇలా ఏబిఎన్ వ్యూవర్షిప్ దెబ్బేసే ప్రయత్నం చేసిందే కాకుండా రాత్రి రాధాకృష్ణ గారికి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు, ముఖ్యంగా మా సాక్షి వెంకటేశ్వర్ గారు. అబ్బా మామూలు ఓవర్ యాక్షన్ కాదు. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. మీరెంత, మీ వ్యూస్ ఎంత అది కూడా తెలియకుండా జర్నలిస్టు ఎలా అయ్యావు అంటే, ట్యాక్స్ ఎందుకు వాడతారో అని చెప్పకుండా ట్యాక్స్ వాడితే తప్పేంటి, మీ గురించి వార్త రాసాం కాబట్టి మిమ్మల్ని మేము ట్యాగ్ చేసాం. ఏది వెబ్సైట్లో, సాక్షి వెబ్సైట్లోనంట ఏబిఎన్ గురించి వార్త రాశారంట, ఆంధ్రజ్యోతి గురించి వార్త రాశారంట. అందుకని చెప్పేసి ఆంధ్రజ్యోతికి సంబంధించిన ట్యాగ్స్ వాడారంట. అసలు ఎందుకు వాడతారో తెలుసా అన్నారు. ఒకరు చెప్తారేమో అనుకున్న చెప్పలా, దాన్ని కవర్ చేసేసారు. మీరెంత, మీ వ్యూస్ ఎంత. సరే వెబ్సైట్ గురించి పక్కన పెట్టండి, డిజిటల్ మీడియా కొత్తాం, సోషల్ మీడియా కొత్తాం, పోనీ యూట్యూబ్ కొత్తాం. పోనీ సాక్షి టీవీ అని కొట్టండి, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది. నిన్న అనుకుంటా, ఇప్పుడు ఈరోజు అనుకోండి, తక్కువ లెక్కెత్తే ఒక 70 వీడియోల పైన అప్లోడ్ చేశారు. ఒక 50 వీడియోల పైన అప్లోడ్ చేశారు. అందులో ఒక రెండో 1000 దాటిన వ్యూవర్షిప్, మిగిలిన 400, 300, 200, 100, 150, చాలా తక్కువ. 50 పైన వీడియోలు అప్లోడ్ చేస్తే 1000కి పైన వచ్చిన వీడియోలు 2 వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. మీరు వ్యూవర్షిప్ గురించి మీరు మాట్లాడేది, ఆ 1000 మందిలో సగం మంది తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు. వీళ్ళు ఏమో ఆగుతున్నారా, వీళ్ళు ఏం విష ప్రచారం చేస్తారని చెప్పేసి మరి మేమే చూడాలి దాన్ని. మీరు వ్యూస్ గురించి అలా పాఠాలు చెప్పడం మరి పెద్ద కామెడీ ఇది. ఇక్కడ డిజిటల్ మీడియాకు ఒకటి దిక్కు ఉండదు మనకి. ఇక్కడే వ్యూస్ రావు, బొచ్చి రావు, ఇక్కడే సగం చచ్చిపడిపోయి ఉంటుంది. ఆ వచ్చిన వ్యూస్లో సగం చూసేది మళ్ళీ మేమే. మీరు ఏమో ఆగుతున్నారో తెలియడానికి ఏకంగా వెబ్సైట్ గురించి, అక్కడ వచ్చే ట్రాఫిక్, అక్కడికి వచ్చే వ్యూస్ మీరు మాట్లాడాలా? అసలు ఎవడన్నా చదువుతాడయా? నార్మల్గా మీరు పేపర్ పుణ్యానికి ఎత్తేనే ఎవడ దేకనోడు ప్రత్యేకంగా పని కొట్టుకొని ఫోన్ ఓపెన్ చేసి లేదంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సాక్షి ఈ పేపర్ అని కొట్టి మీ వెబ్సైట్లో వార్తలు చదువుతాడా? మీకు అక్కడ వ్యూస్ వచ్చేస్తాయా? ట్యాక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? సెర్చ్ చేసినప్పుడు మనం ముందు రావాలని, అంతేనా? ఎస్ఈఓ అందుకేగా చేస్తారు. ఒకవేళ యూట్యూబ్ వీడియోలకి ఎస్ఈఓ చేసినా, లేదంటే వెబ్సైట్కి చేసినా అందుకనే చేసేది. మనం సెర్చ్ అంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వార్త కానీ మన వీడియో కానీ ముందుగా రావాలి, కనబడాలి, అంతే కదా. అంటే ఏంటి? సెర్చ్ చేసినప్పుడు మీకంటే వాల్యూ ఏబిఎన్కి ఉన్నాను కదా, ఆంధ్రజ్యోతికి ఉన్నానే కదా, అంతేనా? ఎవరికండి పాఠాలు చెప్పేది? వ్యూవర్షిప్ గురించి మీరు చెప్పాలా? పైగా రాధాకృష్ణ గారికి జర్నలిస్టు ఎలా అయ్యావు మరే నువ్వే చెప్పాలి పాఠాలు. జర్నలిస్టు గురించి, విలువల గురించి మహేశ్వరుడు చెప్తున్నాడండి. ఎలా అయ్యావు, నువ్వెలా అయ్యావు, ఆయన అలాగే. కానీ ఇదైతే మరీ ఘోరం. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు కూడా ఒక్కొక్కసారి నీకే అర్థం కాదు. అర్థం కాకుండా మాట్లాడతావు, తలా తోక లేకుండా మాట్లాడతావు. నిన్నటి మొన్న మాట్లాడలేదా? కల్తీ నెయ్యిలో జరగలేదు, ఆవులో జరిగింది. ఆవు తినే దానాలో ఉంది. ఆ ఫిష్ ఆయిల్, లేదంటే పశువుల కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ కూడా మనం పశువులకు పెట్టే దానాలో ఉంటే కూడా కల్తీ జరగచ్చు అని చెప్పేసి వాగింది నువ్వే కదా. ఒక్క నిమిషం అట్టగా ఆగు. ఆ వీడియో కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలా, నా దగ్గర ఉంటుంది. నువ్వేం చిన్నోడు ఏం కాదు, నువ్వు పైకి ఇలా డ్రామాలు వేస్తావు. కానీ ఇదిగో నీ బాగోతమే. ఇది బ్రైట్నెస్ తగ్గితే ఒక్క నిమిషం. ఇది తమరు వదిలిన జ్ఞాన గులికలు మాట. ఇది తమరు పాఠాలు చెప్పారు కదా జర్నలిస్ట్ ఎలాగయ్యావని చెప్పేసి అని. ఇగో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాను ఒప్పనోడా. పశువులకు మనం పెట్టే దానాలో ఫిష్ ఆయిల్ అంట, పశువుల కొవ్వు అంట, పందు కొవ్వు అంట ఏవైనా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉందంట. నువ్వు చెప్పిందేనా? చెప్పు. ఇంత పిచ్చదనంతో, ఇంత మట్టి బుర్రతోటి నువ్వు జర్నలిస్ట్ అవ్వగా లేనిది నువ్వే జర్నలిస్ట్ అయిపోయావు కదా. ఇగో ఈ కోడి బుర్రతోటి, ఈ పీత బుర్రతోటి ఎవడన్నా నమ్ముతాడయ్యా? ఊర్లలోకి వెళ్ళి రైతుల దగ్గర వెళ్ళి అడుగు. అందరి దగ్గర ఉంటాయి, రైతుల దగ్గర అందరి దగ్గర ఉంటాయి పశువులు. ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి. అడుగు, అవి ఏమైనా కలుపుతారని చెప్పని అడుగు. కొద్దిగా బుర్ర వాడాలండి. పైగా నువ్వు ఎదుటికి పాఠాలు చెప్పకూడదు. నీదే ఒక పీత బుర్ర, నీదే ఒక కోడి బుర్ర, నీకే ఏనా బుచ్చి తెలియదు. ఇది నా సొంత అభిప్రాయం. ఖచ్చితంగా తెలియదు అని చెప్పి అంటే నా అభిప్రాయం.
ఈశ్వర్ గారిని చూస్తూ ఉంటే నాకు పీతపూర గుర్తుకొస్తూ ఉంటుంది. లేదంటే కవర్ చేయడానికి అలా మాట్లాడతారో తెలియదు, కానీ ఎవడన్నా చెప్పండి అయ్యా, మరి జర్నలిస్టే కదా. నువ్వు ఎదుటోడికి పాఠాలు చెప్పకూడదు. మన అరాకొరా బొరతోటి మిడిమిడి జ్ఞానంతో మన ఎదుటోడికి పాఠాలు చెప్పుకోకూడదు. నేనేం పెద్ద అపరమేధం అని చెప్పి నేను చెప్పట్లా. నాకు తెలిసిన కాడికి, నాకు వచ్చిన కాడికి నేను మాట్లాడతాను. అన్నింటిలోనే వెళ్ళిపెట్టి నేను మాట్లాడాను. కాబట్టి ఏంటంటే ఎదుటోడికి మీరు పాఠాలు చెప్పకండి. రీచ్ దొబ్బేసే ప్రయత్నం చేశారు, దొరికేసారు. దొరికేసిన తర్వాత గట్టి కౌంటర్ ఇచ్చాడు, దానికి గిల్ల కొట్టుకుంటున్నారు. అబ్బే ఎందుకు ఇస్తారో తెలుసా? సరే చెప్పండి, మీరు చెప్పొచ్చుకపోని. నువ్వు ఒకడే, నీతో పాటు ఇంకొకడు, మీతో పాటు ఇంకొకడు. అసలు ట్యాగ్ ఎందుకు వాడేదో చెప్పంటారంటే దాని గురించి చెప్పలా. తెలుసా అంటే మీరు చెప్తే తెలుసుకుంటాం, కానీ చెప్పలేదే మీరు ఆ డిబేట్లో, ఆ విశ్లేషణలో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత వేరే టాపిక్ మీద చర్చ చేసుకుంటారు. అది వేరే విషయం పక్కన పెట్టండి. ఎక్కడైనా చెప్పారే ఎందుకు వాడతారని? మీరు కూడా పెద్ద పెద్ద మాటలు వద్దు. జర్నలిస్ట్ ఎలా అయ్యేవు, మీరంతా, మీ వీస్ ఎంత. ఒకసారి మన సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మన వ్యూవర్షిప్ చూసుకుంటే అక్కడ తెలిసిపోద్ది మన బతుకంతాను. 1000 వ్యూస్ రావు వీడియో అప్లోడ్ చేస్తే. ఎందుకు ఉదాహరణ నిన్నే కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఏవో ఉంటుంది అక్కడంతా డొల్లా. నాకు తెలిసి 300-400 వ్యూవర్షిప్ కూడా ఆ సాక్షి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూస్తారనుకుంటా. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి అక్కడ చదివేసుకుంటారు అనుకుంటా. అంతేనా? చేసిన పెంట చాలు. సిగ్గుపడి దొరికేసిన తర్వాత ఒక వార్తకి 2 వార్తకి వాడేవంటే అనుకోవచ్చు, 2 వార్తలకు వాడేవంటే అనుకోవచ్చు. పెద్దాక ఏబిఎన్ ట్యాగులు తీసుకెళ్ళి అక్కడ వాడేయడం, సెట్ చేసినప్పుడు మీరు ముందు కనబడేలా చేసుకోవడం. వ్యూవర్షిప్ని దుబ్బెత్తానికి అది ప్రయత్నాలన్నీ కూడా ఎదవ తెలివితేటలు మా దగ్గర చూపించమాకండి. మీ తెలివితేటలు, మీ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అందరికీ తెలిసినయే. కొత్తగా తెలివినోడికి ఎవడన్నా ఉంటే వాడికి చెప్పండి. మనం రీచ్ కోసం మనం ఎంతగా దిగజారిపోతాం మనకు తెలుసు. ఫైనల్గా వాడేసామని వాళ్ళే ఒప్పేసుకున్నారండి. మేము వాడేసాము, తప్పేంటి? ఆయన గురించి వార్త రాశారట, అందుకని చెప్పేసి ఆయన ట్యాగ్ చేసాడట. ఇదేమైనా ఫేస్బుక్లో కౌంటర్లు ఇచ్చుకుంటున్నామా మన ఇద్దరమేనే? ఇది ఏమైనా ఫేస్బుక్ ట్విట్టరా కౌంటర్లు ఇచ్చుకొని నేను మెన్షన్ చేయడానికి, నేను ట్యాగ్ చేస్తానికి వేసుకుందాం, కుమ్మేసుకుందాం అని చెప్పడానికి. కొంతమంది కార్యకర్తలు అలాగే తిట్టుకుంటూ ఉంటారు. ట్విట్టర్లోనే గట్ట చూస్తూ ఉంటాను, ట్విట్టర్లోని ఫేస్బుక్లోని గట్ట. అది ఎవడన్నా ఏదో అన్నాడు అనుకో, అంటే ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తాడు, నీకు దమ్ముంటే రారా. ఆ టైప్ పోస్ట్లో వేసావా? ఓ పక్క నుంచి వీడు వేస్తాడు, నీకు దమ్ముంటే ఇక్కడికి రారా అని చెప్పేసి. అటుపక్క నుంచి ఆడేస్తాడు, నీకు దమ్ముంటే ఇక్కడికి రారా అని చెప్పేసి. ఆ ట్విట్టర్లో అయితే ఇంకా అది వేరేలే. ఒక స్పేస్ ఒకటి పెడతారు, ఆ టైటిలే బూతులు ఉంటుంది. రా లా కొడక అని మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఒక 50 మంది 30 మంది రెడీగా ఉంటారు, పచ్చి బూతులు అమ్మనాబూతులు తిట్టేస్తానికి అడుగుతాని. ఆడెక్కడొస్తాడు? నువ్వు ఒక స్పేస్ పెట్టేసి అందులో పచ్చి బూతులు తిట్టేస్తుంటే ఆడి పక్కన ఎందుకు వస్తాడు? నువ్వు రారా అంటాడు. రాడు. ఆ స్పేస్లోని చూసావా ఈ బ్రిహ్నగుడికి రాలేదు, మరీ అన్యాయం కాకపోతే నువ్వు ఒక 30 మందిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడుతో అమ్మనాబులు తిట్టేస్తానికి రెడీగా ఉండాలని రమ్మంటాడు. ఎక్కడికి వస్తాడు పాపం. ఆ స్పేస్ అయిపోయిన తర్వాత భయపడి కూడా నీకెందుకు రాటాడు మళ్ళీ వీడు 30 మందితో స్పేస్ పెట్టి నువ్వు రారా అని చెప్పేసి అటుపక్కడికి ఛాలెంజ్ చేసేసి ఎవడని ఎందుకు వస్తాడు 30 మంది ఉన్నప్పుడు? అయిపోయిన తర్వాత భయపడ్డావు కదా, పోసుకున్నావు కదా, అయిపోయి తర్వాత బిల్డప్ మామూలుగా ఉండదు.